టీచర్స్ అందరూ కూడా మీ సీట్లలో కూర్చోండి. రౌండ్ వేసుకొని చేస్తూ ఇంటిదే కూర్చోకపోయింది వీడియో పోయింది మీరు మళ్ళా మాట్లాడుతున్నారు. ప్లీజ్ సైలెన్స్. సిట్టింగ్ స్ట్రైట్. సిట్టింగ్ స్ట్రైట్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళా గుసగుస వస్తుంది. ఆల్ ఆఫ్ యూ సైలెన్స్. వై ఆర్ యూ టాకింగ్? డోంట్ టాక్. ఆల్ ఆఫ్ యూ డోంట్ టాక్. Hey. ఇప్పుడు ఈరోజు మనం జరుపుకునేటువంటి రిపబ్లిక్ డే, దీన్ని గణతంత్ర దినోత్సవం అని కూడా అంటారు. 1947లో ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. అంటే ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క జెండాను కిందికి దించి మన త్రివర్ణ పతాకాన్ని పైకి వెళ్తుంది. అంటే వాళ్ళ జెండా దిగుతుంది, మన జెండా. ఆ రోజు నుండి మన దేశము వాళ్ళ బానిసత్వం నుండి మన భారతదేశం యొక్క అధికారంలోకి వచ్చింది. సరే, స్వాతంత్రం అది వచ్చింది. మరి ఏ విధంగా పరిపాలన చేయాలా, మరి వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉండింది, మనం ఏ విధంగా చేసుకోవాలా అని మరి దీనికంటూ ఒక వ్యవస్థ ఉండాలి. కాబట్టి ఒక ప్రెసిడెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్, ఇంకా అదర్స్, ఇట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమాలు అంటారు. మరి ఈ నియమాలు కావాలంటే ఏ విధంగా మన పరిపాలనను రూపొందించుకోవాలనే ఉద్దేశంతో పెద్దలందరూ కూర్చున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో మేధావులందరూ రాజ్యాంగాన్ని తయారు చేశారు. ఆ రాజ్యాంగం మరి దాదాపు 2 నుంచి 3 సంవత్సరాలు పట్టింది తయారు చేయాలంటే. 1950 జనవరి 26వ తారీఖు నుండి ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆగస్టు 15 రోజున ప్రధానమంత్రి జెండా ఎగరవేస్తారు ఎర్రకోట మీద నుండి. మరి రిపబ్లిక్ డే రోజున మన రాష్ట్రపతి గారు రాజ్భవన్లో జెండా ఎగరవేస్తారు. ఆగస్టు 15కి అయితే మాత్రం మన జెండా కూడా కింద నుంచి పైకి వెళ్ళాలి. కానీ రిపబ్లిక్ డే రోజున జెండా అక్కడే స్థిరంగా ఉంటుంది పైనే. కాబట్టి జెండా కట్టేటప్పుడు కూడా గమనించాలా. దానికి తేడా అదే, మన థ్రెడ్తో ఈ జెండాను కింద నుండి పైకి తీసుకెళ్తాం. ఆగస్టు 15 జనవరి 26గా అప్పటికల్లా మన స్వతంత్రం వచ్చింది. కాబట్టి మన పరిపాలన మనం చేసుకోవాలి. కాబట్టి ఆ రోజు నుండి జెండా స్థిరంగా అక్కడే ఉంటుంది. దానికి తేడా. కాబట్టి ఎందరో మహానుభావులు ఆత్మత్యాగాల ఫలితంగా మనం ఈరోజు స్వేచ్ఛావాయువులతో, సర్వ హక్కులతో మరి అన్ని హక్కులను సాధించి మనం సొంతంగా బతుకుతున్నాం. కానీ మనం బతుకుతున్నాం, కానీ మనం బ్రతికే దానికోసము చుట్టూ సైనికులు దేశం చుట్టూ మంచు కొండల్లో రేయింబవలు కాపలా కాస్తున్నారు. ఇప్పుడు మన ఇంటికి కూడా డోర్ లాక్ చేసుకుంటాం, మరి ఎవరు దొంగలు వస్తారేమో అనే అవసరమైతే కుక్కను కూడా పెంచుకుంటారు. అట్లా సైనికులు మన దేశం మీదకి ఎవరు రాకుండా
చుట్టూ కాపలా ఉన్నారు, సముద్రాల్లో కూడా ఉన్నారు. మన దేశం సముద్రం నుంచి ఏ విధంగా వస్తారేమో శత్రువులని. కాబట్టి మీరందరూ కూడా ఈ సోషల్ స్టడీస్ చదవాలి. వ్యవస్థ ఏంటి, ప్రభుత్వం అంటే ఏంటి, చీఫ్ మినిస్టర్ అంటే ఏంటి, సర్పంచ్ అంటే ఏంటి, ఏంటి తెలుసుకోవాలి. మరి ఎక్కువ స్పీచ్ వెళ్ళాలంటే కొంచెం మీరంతా కూడా డ్యాన్స్ కోసం ఉన్నారు కాబట్టి మీరంతా త్వరగా, టైం కూడా 10 అవుతుంది కాబట్టి ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ బాగా చూసి ఆనందించుకొని, మరి అవసరమైతే స్పీచెస్ ఎవరైనా ఉన్నా కూడా మాట్లాడాలి. టీచర్స్ 1 minute, ఓన్లీ 1 minute మాట్లాడి స్పీచ్ కూడా అయిపోయినాయంటే సంతోషం. మరి స్టార్ట్ ద ప్రోగ్రామ్, కంటిన్యూ.